మన చిత్రపురి కాలనీలో జరుపుకుంటున్న గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 9వ రోజైన ఈరోజు పూజా కార్యక్రమాన్ని డాక్టర్ గొట్టిముక్కల అజయ్ గారు వారి సతీమణి శ్రీమతి శ్రీలక్ష్మి గారి చేతుల మీదుగా భక్తి శ్రద్ధలతో మహాగణపతి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరూ భక్తితో విఘ్నేశ్వరునికి తమ సంకల్పాలను మనస వాచ తెలుపుకొని తీర్థప్రసాదాలను స్వీకరించడము జరిగింది. వినాయకుడి విషయంలో ఒక సందేహం అందరినీ ప్రశ్నిస్తుంటుంది. కానీ కథలు వింటుంటాం కాబట్టి, మా పురాణాల్లో అటు ఇటుగా వింటుంటాం కాబట్టి సరిపెట్టుకుని వెళ్తూ ఉంటాం. ఎవరైనా కనుక చిన్నపిల్లలు కనుక తెలివిగా ప్రశ్నిస్తే నిజంగా ఆన్సర్ చెప్పలేం, సమాధానం చెప్పలేం. అదేంటంటే, వినాయకుడు బ్రహ్మచారి కదా, అంటే ఆయనకి భార్యలు బిడ్డలు అట్లా లేరు కదా. మరైతే ఒక్కొక్క ఫోటోలో ఇద్దరు ఆడవాళ్ళని ఇటుపక్క ఒకరు, ఈ తొడ మీద ఒకరు, ఆ తొడ మీద ఒకరు కూర్చొని పెట్టుకుని ఉంటారు. వాళ్ళ పేర్లు సిద్ధి బుద్ధి అని అంటుంటారు కదా. ఇదేంటిది అని అడిగితే బిడ్డలు మనం ఏం సమాధానం చెప్పాలి? అసలు ఏంటిది అంటే, నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళని భార్యలుగా ఎందుకు చెప్పారంటే, కొంతమంది అట్లా చెప్పారు. అంటే సతి సగమై ఉంటుంది, తనలో ఉంటుంది పతిలో భాగమై ఉంటుంది. సతి పతిలో భాగమై ఉంటుంది. పతి యొక్క ఆలోచనలలో కానీ చేష్టల్లో కానీ, అంటే ప్రతి విషయం అణువణువులో భాగమై ఉంటుంది. ఆ విషయాన్ని అర్ధభాగాన్ని ఇచ్చినటువంటి శివుడు నిరూపించాడు. అర్ధభాగంగా ఉన్న ఆ తల్లి పార్వతీదేవి నిరూపించింది. అట్లనే ఇక్కడ ఆ సతి అంటే సగమై ఉంటుంది, తనలో నిబిడీకృతమై ఉంటుంది. అంచేత ఇక్కడ ఏం చేశారంటే, మహానుభావులు తమాషా చేస్తుంటారు అప్పుడప్పుడు. మన పూర్వీకులు వీళ్ళు కూడా ఈ సిద్ధి బుద్ధి అంటే, సిద్ధి అంటే ఏంటి? శక్తి. సిద్ధులు అంటాం, శక్తులు, యుక్తులు. బుద్ధి అంటే ఓ పద్ధతి, ఓ క్రమము. ఇవి ఆయనలో జీర్ణించుకొని ఉన్నాయి, ఆయనలో నిక్షిప్తమై ఉన్నాయి, ఆయన లోపల ఉన్నాయి. అందుకని ఆయన సిద్ధి వినాయకుడు, బుద్ధి వినాయకుడు అంటాం మనం. ఎందుకంటే సిద్ధి బుద్ధులు కలిగినటువంటి వాడు. అంటే ఇక్కడ సిద్ధి బుద్ధుల్ని ఏం చేశారంటే, మన వాళ్ళు చూడాలనుకున్నారు, చూస్తే బాగుంటుంది అనుకొని ఏం చేశారంటే, అక్కడ ఆ 2 రూపాలతో ఆ స్త్రీలని ఏర్పాటు చేసి స్త్రీలను అక్కడ చెరొక పక్క కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టడం కొంతమంది ఇట్లా కూర్చున్నారు. ఏంటంటే, భార్యలు అంటే ఏమైంది? ఆయన లోపల ఉన్నటువంటి వాళ్ళు కదా, ఆ లోపల ఉన్నటువంటి శక్తి స్వరూపాలు కదా అవి, సిద్ధి బుద్ధి అనేవి. ఆ శక్తి స్వరూపాలని ఓ స్త్రీమూర్తులుగా చూపెట్టినందువల్ల ఇబ్బంది ఏముందని కొందరు అనుకున్నారు. ఇప్పుడు 4 చేతులు 40 చేతులు అంటాం మనం, అక్కడ ఉన్నది మనకి ఏమి ఉండవు. కానీ మన ఊహ 4 చేతులు ఉంటే బాగుంటుంది. మనకి 2 చేతులు ఉన్నాయి, మనతో సమానమా భగవంతుడు? అందుకని భగవంతుడికి 4 చేతులు పెడదాం అనుకున్నాడు ఒకడు. బాగానే ఉందనుకున్నారు పక్కన ఉన్నటువంటి. ఇంకొకళ్ళు 6 చేతులు పెడితే బాగుంటుంది అనుకున్నాడు. సృష్టి తిథి లైకారికులు 3 కదా, అందుకని 3 2 6 చేతులు పెడితే బాగుంటుంది అనుకున్నాడు. ఇట్లా పెట్టుకుంటూ సహస్ర అంటే ఎన్ని చేతులని పెట్టుకుంటూ పోతూ ఉంటారు. ఇంక పెట్టుకున్న తర్వాత ఆ చేతిలో ఒక్కొక్క ఆయుధం పెట్టాలి. ఏం పెడదాం? ఇక్కడ పువ్వు పెట్టు, ఇక్కడ ఛత్రం పెట్టు, ఇక్కడ అది పెట్టు, ఇక్కడ ఇది. అంటే ఇట్లా ఏమైపోయిందంటే, మనిషి భగవంతుని స్వరూపాన్ని అంతటా చూడగలిగేటువంటి నేర్పడతనం ప్రహ్లాదుకున్నంత బాగా మనకి ఉంటే బాగుంటుంది. కానీ మనం చూడలేకపోతున్నాం. ఇందుకు ఇక్కడ కూర్చున్నాం మనం అందరం. అక్కడ అష్టోత్తరం జరుగుతూ ఉంది, అక్కడ స్తోత్రం జరుగుతూ ఉంది. అర్చకులు మంత్ర శబ్దాలు వినిపిస్తూ ఉన్నారు. మనం ఎంతమంది ఆ మంత్ర శబ్దంలో లయమై ఉన్నాం? ఎంతమంది ఉండగలం? ఇక్కడికి వచ్చాం, ఎందుకు వచ్చాం?
ముచ్చట్లకైతే కాదు, ముచ్చట్లు ఆడుకోవచ్చు. ఎప్పుడు ఎక్కడ? ఇక్కడికి వచ్చాం, ఓ పవిత్రమైనటువంటి స్థలంలో పవిత్రమైనటువంటి శబ్దాలన్నింటినీ ఆస్వాదిస్తూ ఆనందంగా కూర్చొని మైమరచి ఆ పద్యాలలో అంకితమై ఉండడానికి. అంటే ఇక్కడికి వచ్చింది ఎందుకు మర్చిపోతున్నాం మనం. అందుకే కదా భగవంతుడి దగ్గరికి వచ్చింది. ఓ భగవంతుడా, నేను సక్రమ మార్గంలో ఉండాలనుకుంటూ ఉండలేకపోతున్నాను, నన్ను సక్రమ మార్గంలో పెట్టు తండ్రి. ఓ వినాయక, నన్ను సక్రమైనటువంటి మార్గంలో నుంచోబెట్టు, నడిపించు తండ్రి అని అడుగుతున్నాం మనం భగవంతుని. వినాయకుడినే కాదు, ఎక్కడికి వెళ్ళినా, ఏ దైవ సన్నిధికి వెళ్ళినా. అయితే అందుకని మనం ఏం చేసామంటే, మనలాగే రెండు చేతులు ఉంటే మన చేతులే కదా, మనలాగే ఉన్నాడే అనుకుంటామని మనం ఆ అలంకారాలన్నీ చేసాం. అంటే మనకంటే ప్రత్యేకంగా కనిపించాలి అని. ఇప్పుడు ఒక నాయకుడు ఉంటాడు, ఒక నాయకుడు మనలాగే ఉంటే నాయకుడిని ఎట్లా అనుకుంటాం? అందుకని నాయకుడి కంటూ ఒక వేషం ఉంటుంది. విహారాతి గౌరీ పాపి దీనాజనులా ప్రోమని నేరావే అమ్మా నాదు మనవి అలాకింత ఒక నాయకుడికి వేషం ఉంటుంది, ఒక రాజుకి సపరేట్ వేషం ఉంటుంది, భట్టుడికి సపరేట్ వేషం ఉంటుంది. అట్నే భగవంతుడికి కూడా ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మన దృష్టి నిలుస్తుంది ఆ విగ్రహం మీద, ఆ స్వరూపం మీద అనేటువంటి ఆలోచనతో మనం ఏం చేసాం, ఆ రూపాలను పెట్టాం. రకరకాలు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన రూపం ఇస్తాం. అంచేత ఒక్కొక్కళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని, ఒకళ్ళు అమ్మని రూపానికి ఒక బొమ్మ వేస్తే అతను ఏమనుకుంటాడంటే ఎర్రటి చీర కడితే ఆ తల్లికి బలి ఉంటుంది అనుకుంటాడు. ఇంకొక అతను పచ్చటి చీర కడితే బాగుంటుంది అనుకుంటాడు. ఇంకొక అతను నీలవర్ణపు చీర కడితే బాగుంటుంది అనుకుంటాడు. అది వాళ్ళ యొక్క ఊహ, తప్పులేదు. అంటే ఎవరు ఎలా చూడాలనుకున్నా కానీ ఇక్కడ చూడడం ముఖ్యం, చూస్తూ మురిసిపోవటం, మైమరిచిపోవటం ముఖ్యం. ఇక్కడ భగవంతునిలో లీనం అవ్వడం ముఖ్యం. ఆ లీనం కావడానికి నువ్వు అలంకరించుకుంటున్నావు, నువ్వు ఊహించుకుంటున్నావు, నీ ఊహను ప్రతిరూపంగా అక్కడ చూసుకుంటున్నావు, మంచిదే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది చాలా చాలా విలువైనటువంటి మాటగా చెప్పుకోవచ్చు. అంచేత ఇక్కడ మనం తప్పకుండా ఒక ప్లేస్లో ఉన్నామంటే అక్కడ లైవ్ అయి ఉండాలి. ఇప్పుడు పెళ్ళికి వెళ్తాం, నేను భగవంతుడి దగ్గరనే కాదు చెప్పేది, ఒక పెళ్ళికి వెళ్తాం. పెళ్ళికి వెళ్తే ఆ ముచ్చటి అనే జంటని చూస్తూ వీళ్ళు కలకాలం హాయిగా వర్ధిల్లని వాళ్ళే చూస్తూ మన దృష్టిని వాళ్ళ మీద ఉంచితే వాళ్ళు సకల ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా ఉన్న కాలం అంతా బతుకుతారు. కానీ మనం ఏం చేస్తున్నాం, అసలు వాళ్ళ వైపు ఎంతమంది చూస్తున్నారు? వాళ్ళని దీవించే కళ్ళతోటి, దీవించే ముఖంతో ఎంతమందిని చూస్తున్నాం? మనం ముచ్చట్లాడుకుంటున్నాం. నేను అదే వద్దంటున్నా, వచ్చిన పని మర్చిపోబాకండి. ముచ్చట్లు ఆడుకుందాం. ముచ్చట్ల కోసం ఓ ప్లేస్ ఉంటుంది, సరదాగా గడిపే రోజు ఒక రోజు ఉంటుంది. అందరం కలుస్తున్నాం కదా, అప్పుడప్పుడు ఇక్కడ అట్లాంటి ఏర్పాట్లు కూడా జరుగుతుంటాయి. ఆ రోజు సరదాగా మాట్లాడుకోవచ్చు, ఆ రోజు సరదాగా ఉండొచ్చు. ఈరోజు మాత్రం ఈ పవిత్రమైనటువంటి రోజు, 9వ రోజు, మనం మురిసిపోదాం, మురిసిపోవాలి కూడా. చాలా సంతోషం. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం దొరికినందుకు నేను ధన్యుణ్ణి. ఐఎమ్ రియల్లీ అదృష్టవంతుణ్ణి. ఈ శ్లోకం ఒక ప్రశస్తమైనటువంటి శ్లోకంగా చెప్పుకుంటుంటారు. ప్రణమ్య శిరసా దేవం
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయు కామార్థ సిద్ధయే ఆయు కామార్థ సిద్ధయే. వినాయకుణ్ణి విఘ్నాలను తొలగించే దేవుడిగా భావిస్తాం. ఈ విఘ్నాలకు దేవుడుగా భావిస్తాం. మనకు ఎలాంటి విఘ్నాలను లేకుండా మమ్మల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని ఘనంగా పూజిస్తాం. వినాయక చవితి పండుగను కూడా అందుకే ఘనంగా జరుపుకుంటాం. గణేష పురాణంలో కూడా గణపతి యొక్క వివిధ కథలలో గణపతి గురించి ఇదే చెప్తారు. గణపతికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన పురాణంలో కూడా గణపతిని సగుణ మరియు నిర్గుణ అనే 2 రూపాల్లో వర్ణిస్తారు. అంటే అద్భుతమైనటువంటి గుణంతో ఉంటాడు అనేటువంటి దృష్టితోటి. దుర్వినియోగమవుతూ కడు దుర్భర జీవితమందునున్న మా గర్వము దుంచుమయ్యా, చెడు కర్మలు చేయకనుంచుమయ్యా, నీ సర్వము తల్లిదండ్రియని సాక్ష్యము చెప్పి గణాధిపత్యమున్ పర్వదినాన పొందితివి. నీ సర్వము తల్లిదండ్రియని సాక్ష్యము చెప్పి గణాధిపత్యమున్ పర్వదినాన పొందితివి. ఓ వినాయక, బాల్యమునందే గణాధిపత్యము పొందితివి వినాయక. సదా ఉర్దికి ముద్దు బిడ్డనయి ఓం మననీయుము నిన్నే నమ్మితిన్. తొల్లిని నున్ పఠింతురని తొల్లిని నున్ పట్టింతురని దుష్టుల చేతికి చిక్కనీవని. తల్లివి తండ్రిని వెయ్యని తన్మయమొందగదారి చూపి ఏ కళ్ళకు చిక్కనీక మము కమ్మగ పిల్చు విధాత నీవని. ఉల్లమునందు నిల్పి కొల్చితిమి ఓ వినాయక. ఒంటిగా నుల్చకుమము ఓ వినాయక. గజభద్రం సురశ్రేష్టం కన్నఛామరభూషితం ఆశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పాపలు చేసిన నృత్యము పాపలు చేసిన నృత్యము చూపించెను వారి భక్తి సురచిరలీలన్. చూపులతో భావనలో చూపులలో భావనలో రూపించిన బాలలగని. చూపులలో భావనలో రూపించిన బాలలగని రుద్రుడు కరిగెన్. రుద్రుడు మురిసెన్. శివుడే మురిసిపోయాడు.
నాట్యాచార్యుడైనటువంటి శివుడు ఈ చిట్టి తల్లులు ఆ పిల్లలు వేసినటువంటి ఆ డ్యాన్సెస్, ఆ నాట్యాలు, ఇదంతా చూసిన తర్వాత నాట్యాచార్యుడైనటువంటి శివుడే కరిగిపోయాడంట, మురిసిపోయాడు. ఎంత బాగుందో! ఈరోజు కార్యక్రమాలన్నీ అపురూపంగా జరుగుతున్నాయి. ఎంచేతంటే రేపు నిమజ్జనం కదా, అంచేత ఎంతో సంబరంగా బిడ్డలు, చిన్నపిల్లలు ఈరోజు చేసినటువంటి నృత్య ప్రదర్శన, ఆ డ్యాన్సులు ఎంత బాగున్నాయంటే అసలు అద్భుతంగా ఉంది. ఇన్ని రోజులు జరిగిన కార్యక్రమాలు వేరు, ఈ పసిబిడ్డలు ఈరోజు మన కోసం చేస్తున్నటువంటి ఈ డ్యాన్సులు, తమాషాలు ఎంత బాగున్నాయంటే మనందరినీ మురిపించిందనే చెప్పాలి. ముఖ్యంగా అసలు వినాయక చవితి అంటేనే చిన్నపిల్లల పండుగ, అది చిన్నపిల్లలకు సంబంధించిందే అలా చెప్పుకుంటాం మామూలుగా. ఎందుకంటే మనం చిన్నపిల్లల చేత పుస్తకాలన్నీ అక్కడ పెట్టించి ఆయనకి నమస్కారాలు చెప్పించి, మా చదువులు గణపతివి, మాకు చదువులు వచ్చేటట్టు చేయి స్వామి అని వేడుకునేటట్టుగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఈరోజు బిడ్డలు ఆ బిడ్డల యొక్క భక్తిని ఈ రూపంలో బాలగణపతికి ప్రదర్శించారని చెప్పుకోవాలి. ఈ ప్రదర్శన ద్వారా వాళ్ళు తమ భక్తిని నిరూపించుకున్నారు. వెంటనే ప్రసాద కార్యక్రమాలు దయచేసి ఒక్కరోజు అందరూ ఉండండి నిండుగా. తర్వాత ఈ కార్యక్రమాన్ని చూసి కడుపు నింపుకోండి. ఇప్పుడే చిన్నపిల్లలు చాలా స్టేజ్ని దులిపేశారు. సో మమ్మీ గ్యాంగ్ కూడా ఏమీ తగ్గను అంటూ వచ్చేస్తున్నారు ఇప్పుడు కోలాటం పర్ఫార్మెన్స్ తోటి. సో దీని తర్వాత మా మమ్మీ గ్యాంగ్, అందరూ మమ్మీస్ ఆంటీస్ గ్యాంగ్ కోలాటం పర్ఫార్మెన్స్. తర్వాత మనకి సాయి కుమార్ రెడ్డి గారు క్రాకర్ స్పాన్సర్ చేశారు ఈరోజు. సో మనం లేడీస్ అందరం తొమ్మిదవ రోజైన ఈరోజు ప్రాంగణం కోలాటాలతో మధురానుభూతిని సంతరించుకుంది. విచ్చేసిన భక్తులందరూ మురిసిపోయారు. స్త్రీలందరూ పరవశముతో కోలాటాలాడుతోంటే కోర్కెలు తీర్చే బాలగణేశుడు కూడా స్త్రీలతో చిందేసినాడు సిరులందించన్. స్త్రీలందరూ పరవశముతో కోలాటాలాడుతుంటే కోర్కెలు తీర్చే బాలగణేశుడు కూడా స్త్రీలతో చిందేసినాడు సిరులందించన్. మనతోనే ఉన్నాడు బాలగణేశుడు. మనం గమనించాలి, చూస్తే కనిపిస్తాడు, ప్రతి పసిబిడ్డలో కనిపిస్తాడు, చిందేసే ప్రతి ఒక్కరిలో కనిపిస్తాడు, చూడగలిగితే కనిపిస్తాడు, శబ్దాలు మువ్వల శబ్దాలు వినిపిస్తాడు, కోలాటం శబ్దాలు కూడా వినిపిస్తాడు.
నిజంగా చాలా చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది. మీరు ఎంత హార్డ్ వర్క్ పెట్టారని చెప్పి. సో దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఇలా ఇంత బాగా చేస్తారని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 2 కూడా ఉంది, మళ్ళీ వస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ సెట్ తో వచ్చేస్తున్నారు.
వేస్తానని కల్లో కూడా అనుకోలేదు, ఈ మాత్రం వేస్తానని. ఎట్లాగో చేరాము, కాన్ఫిడెన్స్ వచ్చింది. మాస్టర్ గారు బాగా నేర్పారు. చివరి నిమిషంలో 1% తగ్గినా కూడా మాస్టర్ గారు మమ్మల్ని నిరాశపరచకూడదని చెప్పి మాతో వచ్చి చేరి చేశారు. చాలా థ్యాంక్స్ మాస్టర్ గారు. ఎక్కడ మేము చిన్న తప్పు చేస్తే డిమోటివేట్ అవుతామేమోనని చిన్నగా చెప్పుకుంటూ, ఒకవేళ హెవీ స్టెప్స్ వచ్చినా కూడా చేయలేమేమో అని అడుగుతూ మాకు సరిపడేటట్టు నేర్పారు. మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు బయటకు వచ్చి చేసేదానికి. ఇదంతా మాస్టర్ వల్లే. ఇలా గ్రూప్ అంతా ఫామ్ చేసి ఇట్లా మాకు మోటివేట్ చేసి చేద్దామని రజనీ గారు ముందుండి అందరికీ ఫోన్లు చేసి అందరినీ తీసుకొని వచ్చి చక్కగా, అలాగే పద్మజ గారు, రేణుక గారు, సునీత గారు, ఉమా మాస్టర్ అన్ని మాతో 1-2 రోజులు ఉమా టీచరు ఏ విధంగా మేము 1-2 రోజులు సెలవు పెట్టినా కూడా మాతో ప్రాక్టీస్ చేశారు. దీనందరికీ ఇట్లా చేస్తే బాగుంటుందని లక్ష్మి గారు మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి ఇట్లా చేద్దాము బాగుంటుందని మోటివేట్ చేసి మాకంతా ఇట్లా చేసేదానికి అవకాశం కల్పించారు. దేవుడికి వర్షం లేకుండా మా ప్లాన్ పాడు చేయకుండా చేపించుకున్నందుకు దేవుడికి కూడా శ్రీకరం చింతితాదఫలదం శ్రీకరం చింతితాదఫలదం శ్రీగణనాదం భజామ్యహం శ్రీ గురు గుహాగ్రజ అగ్రపూజ శ్రీకంఠాత్మజం శ్రీతసామ్రాజం శ్రీగణనాదం భజామ్యహం నాటకరంగతోషణం సింహితవరమయమణిభూషణం రంజితనాటకరంగతోషణం సింహితవరమయమణిభూషణం ఆంజనేయావతారం సుభాషణం ఆంజనేయావతారం సుభాషణం కుంజరముఖం త్యాగరాజపోషణం శ్రీగణనాదం భజామ్యహం శ్రీకరం చింతితాదఫలదం శ్రీగణనాదం భజామ్యహం